శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వీడియోలని చూస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక విన్నపము. దయచేసి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గ్రహించగలరు. అష్టమ శని. చాలామంది ఈ అష్టమ శని ఏమిటండి, ఇది ఏంటి, ఇది వస్తే మాకు ఇంకా చాలా ఇబ్బందులేనా అని అంటూ ఉంటారు. నిజానికి అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ గురుబలం బాగున్నప్పుడు అష్టమ శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గి కనిపిస్తుంది. ఈ 2026వ సంవత్సరంలో అష్టమ శని ఎవరికి ఉన్నది అని ఒకసారి మనం విచారణ చేసుకుంటే, శనిగారి యొక్క సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా ఇప్పుడు గోచారంలో మీనరాశిలో ఉన్నారు శనిగారు. అంటే వీరు ఉన్నటువంటి రాశి 8వ రాశి అవ్వాలి. ఎవరికి 8వ రాశి అవుతుంది? సింహరాశి వారికి 8వ రాశి అవుతుంది. సింహరాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వారికి గోచారం ప్రకారము 8వ రాశి మీనరాశి, అంటే అష్టమ శని. అసలు ఈ శనులు ఎన్ని రకాలు అంటే, అర్ధ అష్టమ శని. అష్టమంలో అర్ధ 4, అష్టమం అంటే 8, అందులో అర్ధ అంటే 4, సగం. 4వ స్థానంలోనూ అలాగే అష్టమ శని, అలాగే ఏలినాటి శని. 3 రకాలైనటువంటి శనిగారి యొక్క స్థితి సంచార విశేష ఫలితాలు, కాస్త దుష్ట ఫలితాలు, ఈ ప్రభావం 3 రకాలుగా పడుతూ ఉంటుంది. ఇందులో ఈ అష్టమ శని దోషం అనేది సింహరాశి వారికి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఈ 2026లో కూడా ఉంది. మనం ఈ ఒక్క సంవత్సరం గురించే చెప్పుకుంటున్నాం. 2027 జూన్ వరకు ఉంటుంది ఈ శనిగారి యొక్క సంచారం ఇక్కడ. అయితే ఈ 2026వ సంవత్సరంలో కూడా అష్టమ శని దోషం ఉంది కాబట్టి వీరు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ దోషం వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా పడేవి ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి అంశాలు ఇప్పుడు చెప్పుకుంటే, ఆయుష్ స్థానంలో శనిగారి యొక్క సంచారం. ఆయువుకి కారకత్వం ఎవరు వహిస్తున్నారు అంటే శనిగారే వహిస్తారు. కాబట్టి ఆయుకారకుడు శని ఆయు స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది. ఆయువు ఇస్తున్నాడు కాబట్టి మనకి అంతవరకు మంచిదే. అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు, ఇది వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఉత్థాన పతనాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నట్టుగా ఉండి పై స్థాయికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఉన్నట్టుగా ఉండి కింది స్థాయికి రావడం, ఉన్నట్టుగా ఉండి ధనము బ్రహ్మాండంగా కుప్పలు కుప్పలుగా వచ్చినట్టుగా రావడం, ఉన్నట్టుగా ఉండి ఏదో ఒక నష్టాన్ని సూచించబడుతూ ధనము ఖర్చు అయిపోవడం, అలాగే అనారోగ్యం చేయడం, ప్రమాదాలు. ఎటువంటి ప్రమాదాలు? జల ప్రమాదాలు అవ్వచ్చు, రోడ్డు ప్రమాదాలు అవ్వచ్చు, వాహన ప్రమాదాలు అవ్వచ్చు, కత్తి దెబ్బ, కర్ర దెబ్బ, ఇట్లాంటివి ఏమన్నా దెబ్బలు అవ్వచ్చు, చెప్పలేమన్నమాట. అలాంటి విధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉండవచ్చు, వ్యయ ప్రయాసలకి లోనయ్యే విధంగా శారీరక పరమైన అలసట, ఆర్థిక పరమైన కష్టము, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా మీద అపవాదులు పడడం, అలాంటివి కూడా సూచించబడుతూ ఉంటాయి. ఇక ఇతర గ్రహాలతో కలిసినప్పుడు, మరి శనిగారి యొక్క స్థితి సంచారం అష్టమ స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పుకున్న చాలా ఇబ్బందులన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వీరితో ఏ గ్రహాలైనా కలిసినప్పుడు అంటే, రవి కలిసినప్పుడు, చంద్రుడు కలిసినప్పుడు, శుక్రుడు కలిసినప్పుడు, బుధుడు కలిసినప్పుడు, ఇలా ఒక్కొక్క గ్రహం కలిసినప్పుడు ఏ విధంగా ఉందనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతము కుజుడు కలిశారు. మరి శని కుజుల కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే, ముఖ్యంగా కోర్టు విషయాలే. కోర్టుల చుట్టూ తిప్పుతారు. అష్టమ శని సంచార దోషము సింహరాశి వారికి, అలాగే ఈ కోర్టుకి సంబంధించిన వ్యయ ప్రయాసల కోల్చడము, లేదా పెద్ద మనుషుల పంచాయతీలు, ఇంకా వేరే ఏవో వాహనాల గురించి తగాదాలు, యాక్సిడెంట్లు, నిద్ర పట్టకపోవడం, ఏదో తెలియని అలజడి, అశాంతి, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడం, అనారోగ్యం వల్ల
చాలా వరకు వీళ్ళు ఈ అనారోగ్యం వచ్చి మమ్మల్ని దుంపదించేస్తోందండి అని చెప్పి అంటారు. ఈ అష్టమ శని దోషం అనేది ఇలాంటి విధంగా ఉంటుంది. మరి ఇవి అన్నీ పడాల్సి వస్తుందా అంటే ఈ అన్నిట్లలోనూ కొన్ని అయినా పడాలి. ఎందువల్ల అండి? ఒక్కొక్క జాతకానికి సంబంధించి దృష్టిలు మారిపోతూ ఉంటాయి, గ్రహాల కలయిక మారిపోతూ ఉంటుంది. జన్మ జాతకంలో చూసినట్టయితే ఈ శనిగారి మీద ఏ గురువు గారి యొక్క దృష్టో ఉండొచ్చు, లేదా బుధుని దృష్టి ఉండొచ్చు, లేదా శుక్రాచార్యుల వారి యొక్క దృష్టి ఉండొచ్చు. శుభగ్రహాల దృష్టి ఉంటూ ఉన్నప్పుడు ఈ దోషం కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు గోచారానికి వచ్చినట్టయితే మళ్ళీ గోచారంలో గురువుగారి యొక్క స్థితి ఈ సింహరాశికి 11వ స్థానంలో ఉంది. చంద్రుడి నుంచి 11వ స్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి చంద్రుడి నుంచి 8వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క దుష్పరిణామాలు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. అంత ఎక్కువగా ఉండబోవు కాబట్టి కొంచెం ఉపశమనంగా ఉంది అని అనుకోండి. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏం పరిహారాలు అంటే నల్ల నువ్వులు కంపల్సరిగా దానం ఇవ్వాలి. అలాగే శనిగారికి స్తోత్రపారాయణాలు చెయ్యాలి, శివారాధన చేసుకోవాలి. ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారాలు అని చెప్పి తెలియజేస్తూ ఇక పరిహారాలన్నీ చెప్పుకున్నాము. ఇంకా కొన్ని అష్టమ శని సంచార ఫలితాల ఎలా ఉంటాయి అని కూడా మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాము. అష్టమ శని దృష్టి 3వ దృష్టి 10వ రాశి మీద పడుతోంది. అలాగే 7వ దృష్టి చంద్ర రాశి నుంచి సింహరాశి నుంచి 2వ స్థానం మీద పడుతోంది. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి సింహరాశి నుంచి 5వ రాశి మీద పడుతోంది. మరి దృష్టులు కూడా చాలా ప్రధానమే కదా. దృష్టుల గురించి మనం చెప్పుకున్నట్టయితే అసలు అష్టమ శని సంచారమే చాలా చికాకులు, తలకాయ నొప్పి, మనశ్శాంతి లేకపోవడం, అయ్యే పనులన్నీ ఆగిపోవడం, అపనిందలు పడడం, ఎదుటివారు మనని పొరపాటుగా అర్థం చేసుకోవడం, అపోహలు, ఇలాంటివన్నీ ఉంటూ ఉండగా ఇక ఈ తృతీయ స్థాన దృష్టి ఎలా అవుతుందంటే ఉద్యోగ జీవితం మీద చూపిస్తుంది. ఉద్యోగంలో నిలకడతనం లేకపోవడం, ఉన్నతి లేకపోవడం, అక్కడ మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించకపోవడం, తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, ఉద్యోగంలో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి ఉంటూ ఉండగా ఇక ద్వితీయ స్థానం మీద ఏర్పడుతూ ఉన్నటువంటి శనిగారి యొక్క దృష్టి వల్ల కుటుంబంలో చికాకులు ఉండడం, ఐకమత్యం లేకపోవడం, ధనం ఎక్కువగా ఖర్చు అవడం, మీరు ఒకటి మాట్లాడితే వేరే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే దశమ స్థాన దృష్టి ఎక్కడ పడుతోంది? పంచమ స్థానం మీద పడుతోంది. పంచమ స్థానం అనగానే ఇక్కడ సంతానం. మరి సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, సంతానంలో దోషాలు ఉంటాయి, అవన్నీ మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. మీరు ఏం చెప్పినా సంతానం వినకపోవడం కానీ, వ్యతిరేకించడం కానీ, ఇళ్లల్లోంచి పారిపోవడం కానీ, సంతానం వాళ్ళకి ఏదో చికాకు కలిగి నేను ఈ అమ్మ నాన్నల దగ్గర ఉండలేకపోతున్నాను, నన్ను చాలా విసిగించేస్తున్నారు అని మిడిమిడి జ్ఞానంతో వారు ప్రవర్తించుకోవడం, అది ఇముడ్చుకోలేక మీరు బాధపడడం, వారి కోసం వెతకడం, లేకపోతే వారి కింద ధనము చాలా ఖర్చు పెట్టి ఉండడం వారి గురించి, ఇలాంటివి కూడా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఎలా తెలియచెప్పుకోవాలంటే గురువుగారి బలం ఉంది. మరి లాభస్థానంలోనే కదా, చంద్రుడి నుంచి గురువుగారు 11వ స్థానంలో ఉన్నారు. చంద్రుడి నుంచి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు గురుబలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని విషయాలలోనూ కొన్ని మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే శనిగారి యొక్క దుష్ట ఫలితాలు చాలా వరకు గురువుగారు తగ్గించేస్తారు. ఇక్కడ పంచమ స్థానం మీద సప్తమ దృష్టి పడుతోంది కాబట్టి సంతానం గురించి అంత ఎక్కువ వర్రీ అవ్వకుండా చాలా వరకు తగ్గింపు ఉంటుంది, బాధ కించిత్ బాధ ఉంటుంది. ఇలాంటివి గురుబలం వల్ల జరుగుతూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. ఏది ఏమైనా పరిహారాలు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అష్టమ శని సంచార దోషం అనేది ఒకటి ఏర్పడుతోంది, గురుబలం వల్ల ఆ దోషం తగ్గుతోంది తప్ప పూర్తిగా అది తగ్గిపోవట్లేదు. కాబట్టి శనిగారి యొక్క స్తోత్రమైన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం,
ఈ శ్లోకాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి. ఇది అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఏ రకమైన శని యొక్క దశ జరుగుతున్న వాళ్ళైనా గోచారరీత్యా చక్కగా చదువుకోవచ్చు. జన్మజాతకంలో కూడా శనిగారు దశలో ఉన్నా అంతర్దశలో ఉన్నా ఈ స్తోత్రాన్ని ఎన్ని వందల సార్లు చదువుకుంటారో మీ ఇష్టం, మీ ఓపిక, మీ శ్రద్ధ, మీ సమయం. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పరిహారాలు చేసుకునేటటువంటి విషయంలో మీరు నల్ల నువ్వులు దానం ఇవ్వండి. అలాగే నల్ల నువ్వులని రాత్రిపూట నీళ్ళలో నానపెట్టి ఉదయం శుభ్రంగా కడిగి ఆవుకి పెట్టండి. ఇలా ఆవుకి పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. అయితే ఆవుకి ఎలా పెట్టాలి అంటే అన్నము వండి ఆ అన్నంలో కలిపి పెట్టడం చాలా చాలా మంచిది. ఒక ప్రత్యేకమైన గిన్నెలో అన్నం వండండి. వండిన అన్నాన్ని ముందుగా ఆవుకి మాత్రమే పెట్టాలి. ఆ అన్నంలోంచి కొంత అన్నం మీరు తీసుకుని అది మనం తినడానికి ఉపయోగించుకొని మిగిలిన అన్నాన్ని పెట్టకూడదు. ముందుగా ఆవుకు పెట్టి ఆ మిగిలిన అన్నాన్ని మనం తినాలి. ఆవుకి పెట్టడంలో ఈ నల్ల నువ్వుల్ని జల్లేసి కలపండి, అన్నంలో చక్కగా ఆవుకు పెట్టండి. ఇలా 40 రోజుల పాటు చెయ్యండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకి సేవ చేయడం. పెద్దలకి సేవ చేయడం అంటే శనిగారికి చాలా ఇష్టం. పెద్దలకి సేవ చేసినట్టయితే ఆయన చాలా త్వరగా మనని కరుణిస్తాడు అని చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి. వారికి ఏదైనా మందులు తెచ్చి ఇవ్వడం కానీ ఏదైనా మీకు తోచినటువంటి శుశ్రూష చేయండి. వాళ్ళు ఏదైనా వాకింగ్కి వెళ్తామంటే తీసుకెళ్ళడం, వాళ్ళకి ఏమైనా పుస్తకాలు కావాలంటే అందించడం, వాళ్ళకి ఏదైనా కనిపించట్లేదు అనుకుంటే కాస్త చదివి వినిపించడం, కొంత సమయం కేటాయించగలిగినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయడం కూడా చాలా చాలా మంచిది. శివారాధన చేసినట్టయితే శనిగారికి అధిదేవత శివుడు కాబట్టి శివారాధన చేసినట్టయితే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి ఈ శనిగారి వల్ల ఏర్పడేటటువంటి దుష్ఫలితాలు ఏమున్నాయో అవి చాలా వరకు తగ్గిపోతాయి. గురుబలం బాగుంది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో గురుబలానికి సంబంధించి అద్భుతమైన విజయాలు మీకుంటాయి. శనిగారి దుష్పరిణామాలన్నీ తగ్గిపోతాయి. సుఖ జీవితం ఉంటుంది ఈ సింహరాశి వారికి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, శనిగ్రహ అనుగ్రహం పొందాలి అని చెప్పి కోరుకుంటూ మీ యొక్క భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. మరింతగా సుఖవంతమైన జీవితంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.